అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 53. గుడ్ మార్నింగ్ కన్నా. గుడ్ మార్నింగ్ మామ్. ఇదిగో కాఫీ తీసుకో అంటూ కాఫీ కప్ని చేతిలో పెట్టింది. మామ్, నీకో విషయం చెప్పాలి. ఏంటి కన్నా? శ్రీజ మన ఇంటికి వచ్చింది అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావురా? అదెందుకు మన ఇంటికి వచ్చింది? మామ్, తనని అలా మాట్లాడకు. మీ నాన్నని చంపిన హంతకురాలిని ఇంటికి తీసుకొచ్చి అలా మాట్లాడకు అంటావేంటి? డాడీని చంపింది ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదా మామ్? అనగానే అవును, నిన్న మమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళెవరు? మమ్మల్ని విడిపించి నువ్వెక్కడికెళ్ళావు అని ఆశ్చర్యంగా అడుగుతుంటే, కిడ్నాప్ చేయించింది డాడ్ ఫ్రెండ్ వరదరాజ్ అంకుల్. మినిస్టర్ మన ఫ్యామిలీని చంపేసి ఆస్తిని కొట్టేయాలని చూశారు. ఆ రోజు కూడా మన డాడ్ని చంపమని చెప్పింది మినిస్టర్ చెబితే వరదరాజ్ అంకులే చంపేశారు అంటున్న శ్రీ మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని షాక్ కొట్టినట్లు అలాగే చూస్తూ ఉండిపోయింది వాసవి. నువ్వేం మాట్లాడుతున్నావురా? అవును మామ్. మరి ఎన్ని రోజులుగా శ్రీజ ఎందుకు పారిపోయింది? డాడీని చంపేసి ఆ నింద శ్రీజ మీదకి నెట్టారు. వాళ్ళ కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామని ఇంత ప్లాన్ చేశారు. ఇంత నీచానికి దిగజారుతారా? నీకు ఇంకో విషయం తెలుసా మామ్? శ్రీజ ఎవరో తెలుసా? చిన్నప్పుడు లక్ష్మి ఆంటీ నీ ఫ్రెండ్ ఉంది కదా, లక్ష్మి ఆంటీ మోహన్ అంకుల్ వాళ్ళ కూతురే శ్రీజ అనగానే నువ్వు చెప్పేది నిజమా అనింది షాక్ల మీద షాక్లు తగులుతుంటే. అవును మామ్, ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసు? ఆ రోజు శ్రీజ చంపింది అని చెప్పిన వెంటనే తన గురించి నాకు తెలుసుగా, తను ఎలాంటి తప్పు చేయలేదు అని కనుక్కున్నాను. వరదరాజ్ అంకుల్ బ్రాంచ్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. చాలా ఏళ్ల క్రితం నుండి పనిచేస్తున్న అశోక్ అంకుల్ నన్ను పక్కకు తీసుకెళ్లి వాడు చేస్తున్న అరాచకాలు డాడ్ని కూడా ఎప్పటి నుండో చంపాలనుకుంటున్న విషయం, శ్రీజ వాళ్ళ తల్లిదండ్రులను వాడే చంపాడని అన్ని విషయాలు నాకు చెప్పాడు. నాకు వాడి మీద ఎప్పటి నుండో డౌట్ ఉంది. బట్ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడకూడదు అని ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి పర్సనల్గా డాక్టర్ని కనుక్కున్నాను. మా డాడ్ దేనివల్ల చనిపోయారు అని. మార్నింగ్ కాఫీలో ఇచ్చిన పాయిజన్ తీసేశాక నార్మల్ అయ్యారు. సడన్గా ఉన్నట్లుండి పల్స్ రేట్ పడిపోయి మార్నింగ్ ఇచ్చిన పాయిజన్ కాకుండా ఇంకో పాయిజన్ అతని నరనరాల్లో పాకుపోయి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని చెప్పారు. అక్కడ సీసీ కెమెరాస్లో కూడా చెక్ చేశాను. వెళ్ళేటప్పుడు మాస్క్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు మాస్క్ లేకుండా బయటకొచ్చాడు వరదరాజులు. సో అది జరిగింది అని చెబుతుంటే ఒక్కో విషయం వింటున్న ఆమె మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది. ఇక అప్పుడే నిద్ర లేచి వచ్చిన ఆద్య, ఈషా శ్రీ చెప్పే మాటలకు అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ శ్రీజ మెల్లగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది. నేను ఎక్కడున్నాను అంటూ తల తిప్పి చుట్టూ చూసింది. పక్కన వాల్కి శ్రీ ఫొటోస్ కనిపించగానే ఒక్కసారిగా ఆమె ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. ఆ రూమ్ ఫుల్ రిచ్ ఇంటీరియర్ డిజైన్తో కాస్ట్లీ ఫర్నిచర్తో చాలా అందంగా డిజైన్ చేయబడింది. పక్కన చూసింది. శ్రీ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడే నిద్ర లేచాడా? అసలు టైం ఎంత అవుతుందో అనుకుంటూ వాల్ క్లాక్లో టైం చూసేసరికి 8 అవుతుంటే అమ్మో, నేనేంటి ఇంతసేపు పడుకుండిపోయాను? ఇప్పుడు నేను కిందకి వెళ్తే నా పరిస్థితి ఏంటి? శ్రీ ఉన్నాడా, ఆఫీస్కి వెళ్ళిపోయాడా? నా ఫేస్ని ఆంటీ వాళ్ళకి ఎలా చూపించాలి? అసలేం అర్థం కాకుండా ఉంది. ఏదైతేనేం ఇందులోనే ఉండలేను కదా, వెళ్ళాలి తప్పదు. సరే వెళ్దాం, ఇలా వెళ్తే బాగోదు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చింది. అవును, నాకు బట్టలు లేవు కదా, ఎలా వెళ్ళాలి? అమ్మో, నేను ఈ విషయం మర్చిపోయాను. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి అంటూ టవల్ చుట్టుకొని మెల్లగా బయటకు వచ్చి బెడ్ మీద కూర్చొని ఆలోచనలో పడింది. ఏదో గుర్తొచ్చిన దానిలా హా అంటూ బాబుగారి వార్డ్రోబ్ ఓపెన్ చేసి శ్రీ షర్ట్స్ని చూస్తుండగా ఇది ఎంతసేపు పడుకుంటుంది, ఇంకా లేవలేదా అంటూ మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు శ్రీ. ఎదురుగా చూస్తున్న ఫిగర్కి కళ్ళు నిలిచిపోతే అబ్బా ఏమున్నావే అంటూ ఒక్కో అడుగు వేస్తూ ఆమెను చేరి ఒక చెయ్యి పైకి పెట్టి ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్న పాప నడుం చుట్టూ వెనుక నుండి చేతులు బిగించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి బాబోయ్ అని అరిచింది. ఏయ్ నోర్ముయవే, నేనే అన్నాడు. నువ్వేంటి లోపలికొచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా అనగానే ఇది నా రూమే,
నా రూమ్ నేనే తట్టుకొని రావాలా? అయితే నేను వెళ్ళిపోతాలే అనింది మూతి ముడిచి. ఆ మాటకి బాబుకి కోపం వచ్చి చేతిలో ఉన్న నడుం నలిపేశాడు. అబ్బా అనింది రుద్దుకుంటూ. ఏంటే వెళ్ళిపోతావా? మరి నువ్వే కదా ఇది నా రూమ్ అన్నావు? నా రూమ్ అంటే నాలో నువ్వు కూడా ఉంటావు కదా. ఎక్కువ చేయకుండా డ్రెస్ వేసుకో. ఇలా షో చేసి నన్ను ప్రవోక్ చేయకు బేబీ. ఏంటి, నేను షో చేస్తున్నానా? నేను బట్టలు మార్చుకుంటుండగా నువ్వే వచ్చావు. దానికి నేనేం చేయాలి? సరే కానీ నాకు బట్టలు లేవు, ఏం వేసుకోవాలి? బట్టలు లేకపోతే స్నానం ఎలా చేశావే? ఏమో మర్చిపోయి వాష్రూమ్ వెళ్ళాను. ఫ్రెష్ అయిన తర్వాత గుర్తొచ్చింది. ఇక నీ బట్టలైనా వేసుకుందామని వెతుకుతున్నాను. మరి నా బట్టలు వేసుకుని కిందకెలా వెళ్తావు? అదే అర్థం కావట్లేదు. ప్లీజ్ శ్రీ, నాకేదైనా ఒక డ్రెస్ తీసుకురావా అంటుంటే ఇప్పటికిప్పుడు ఎక్కడ తీసుకురావాలి? మరేం చేయను? నీ డ్రెస్ వేసుకుని రానా? ఓకే, నాకెలాంటి అభ్యంతరం లేదు. సర్లే, ఏం చేస్తాం? నువ్వు కళ్ళు మూసుకో, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. నువ్వు డ్రెస్ మార్చుకోవడానికి నేనెందుకు కళ్ళు మూసుకోవాలి అంటుంటే షార్పుగా చూసింది అతడిని. మూసుకుంటావా మూసుకోవా అంటున్న ఆమెను అలాగే చూస్తూ ఆమె నడుం పట్టి పూర్తిగా మీదకి లాక్కొని మెడ కింద ఎత్తుగా తెల్లగా కనిపిస్తున్న పాలమీగడ లాంటి స్కిన్ మీద కళ్ళు నిలిచాయి. ఓయ్, ఏం చేస్తున్నావు? వదులు అంటుంటే నో బేబీ, చాలా బాగున్నావు, ఒక ముద్దు పెట్టు, వదులుతా. ఇప్పుడా? అత్తయ్య వాళ్ళతో మాట్లాడాలి. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పాలి. ప్లీజ్, వీలైతే నాకు ఒక డ్రెస్ తీసుకురావా? ఇలా వెళ్తే బాగోదేమో అనింది ఇబ్బందిగా. ఆమె పెదవులపై చిన్నగా పెక్కిచ్చి ఊరిస్తున్న చెస్ట్ మీద ముద్దు పెట్టి ఓకే, కళ్ళు మూసుకో అన్నాడు. ఇప్పుడు దేనికి? ముందు మూసుకోవే అనగానే కళ్ళు మూసేసింది. ఆమె చేతిలో ఓ ట్రే పెట్టి ఓపెన్ అన్నాడు. ఏంటిది అంటూ కళ్ళు తెరిచి చూసింది. ఒక్కసారిగా ఆమె కళ్ళు వెలిగిపోయాయి. చీర, గాజులు, పువ్వులు, కుంకుమ కనిపించగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రీజకి. ఏయ్ మెంటల్, ఎందుకు ఏడుస్తున్నావే? ఇవి అత్తయ్య పంపించిందా అనింది చిన్నగా. అవును అన్నట్లు కళ్ళు మూసి తెరిచాడు. శ్రీజ సంతోషంతో శ్రీని గట్టిగా హత్తుకుంది. శ్రీ చిన్నగా నవ్వుతూ ఆమెను ఇంకాస్త గట్టిగా అతడికి అదుముకుంటూ కన్నింగ్ స్మైల్తో ఆమె కట్టుకున్న టవల్ మొడివి చిన్నగా విప్పాడు. థ్యాంక్ యూ శ్రీ అంటూ అతడిని వదిలి దూరం జరిగిన శ్రీజ టవల్ ఒక్కసారిగా ఊడిపోవడంతో గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఏం చేయాలో తెలియక అతడిని మళ్ళీ హత్తుకుంది. ఆమె అందాలు అతడికి డైరెక్ట్గా తగులుతుంటే ఈసారి కంట్రోల్ చేసుకోవడం అతడి వల్ల అవ్వక ఆమె వీపుని చుట్టేస్తూ ఆమె చేతిలో ఉన్న చీర తీసి చుట్టాడు. ఇక అతన్ని వదిలి చీరని నిండుగా కప్పుకొని అటువైపు తిరిగింది. శ్రీ దూరం జరిగి ఓకే డోంట్ వరీ, నేను వెళ్తున్నా, కట్టుకొని కిందకి రా అంటూ వెళ్తుంటే శ్రీ అని పిలిచింది. ఏంటి అన్నాడు వెనక్కి తిరగకుండానే. నాకు భయంగా ఉంది, నేను రెడీ అయ్యాక నన్ను నువ్వే తీసుకెళ్ళు ప్లీజ్ అనింది చిన్నగా. ఆమె భయం అర్థం చేసుకునేవాడిలా ఓకే 15 మినిట్స్లో రానా? సరే అనింది. ఇక అతను వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అవ్వడంతో ఫాస్ట్గా చీర కట్టుకుంటూ ఉంది. రెడ్ కలర్ ఫ్యాన్సీ శారీ, దానికి తగ్గ బ్లౌజ్, చిన్న చిన్న బూటాతో చూడ్డానికి చాలా బాగుంది. ఇక ఆమెకు మేకప్ అలవాటు లేదు కాబట్టి జడ అల్లుకొని పూలు పెట్టుకొని నుదిటిన కుంకుమ పెట్టుకుంటుండగా వచ్చాడు శ్రీ. తల తిప్పి చూసిన శ్రీజ అతడి చూపులకి కళ్ళు కిందకి దించి ఎలా ఉన్నాను అనింది. డైరెక్ట్గా అందమే వచ్చి నా ముందు నిలబడి ఎలా ఉన్నాను అడిగితే ఏం చెప్పను అంటూ ఆమెను అటువైపు తిప్పి బ్లౌజ్ థ్రెడ్స్ టై చేశాడు. ఆమెను దూరం జరిపి మొత్తం స్కాన్ చేసి యూ ఆర్ లుకింగ్ సో ప్రిట్టి అనగానే ముడుచుకుపోయింది. ఆమె నుదిటిన మొద్దు పెట్టి పద అంటూ కిందకి తీసుకెళ్లాడు శ్రీ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.